నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నవశక్తి దుర్గామాత బ్రహ్మోత్సవాలు. ఓం శ్రీ నవశక్తి దుర్గామాతయే నమః. దర్శన మాత్రం చేతనే సకల పాపాలను తొలగించి కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి మన ఆదిలాబాద్ లో కొలువైన శ్రీ నవశక్తి దుర్గామాత ఈ రోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఎంతో మహిమాన్వితమైన ఆధ్యాత్మిక వార్తను తీసుకువచ్చాను. ఆదిలాబాద్ వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు కూడా ఎంతగానో ఎదురు చూసే అతిపెద్ద పండుగ నవశక్తి దుర్గామాత బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. అవునండి, సాక్షాత్తు ఆ జగన్మాత అనుగ్రహం పొందేలా మే 14, 15, 16 తేదీలో అంటే 3 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎంతో శక్తివంతమైన నవచండీ యాగం, చండీ పారాయణం నిర్వహించనున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాల వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటి రోజు మే 14 గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం మరియు బ్రహ్మ కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటలకు ఊరంతా భక్తి సాగరంలో మునిగిపోయేలా అమ్మవారి శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తరువాత సాయంత్రం లలిత సహస్రనామ పారాయణం, విశేష కుంకుమ పూజలు ఉంటాయి. రెండవ రోజు మే 15 శుక్రవారం. ఇది చాలా విశేషమైన రోజు. ఉదయం స్థాపిత దేవతల పూజ అనంతరం ఉదయం 11 గంటలకి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మహా అభిషేకం, చండీ యాగం జరుగుతాయి. అక్కడ అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం లక్ష దీపాలంకరణ. ఆ లక్ష దీపాల కాంతుల నడుమ అమ్మవారిని దర్శించుకుంటే జన్మ ధన్యం కావాల్సిందే. మూడో రోజు మే 16 శనివారం. ఈ ఉత్సవాల ముగింపు ఘట్టం ఉదయం చండీ యాగం, కుంభాభిషేకం, పూర్ణాహుతితో ఈ మహాక్రతువు పరిపూర్ణమవుతుంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన మహమాన్వితమైన ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ చండీ ఉపాసకులు, పూజ్యాపాదులు శ్రీ శ్రీ కిషాన్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నవశక్తి దుర్గా మందిర్, దుర్గానగర్, ఆదిలాబాద్. మరిన్ని వివరాలకు లేదా ఉత్సవాల్లో భాగస్వాములు కావడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న 9247181449 నంబర్ను సంప్రదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ దుర్గామాత కరుణ కటాక్షాలు పొందడానికి, మన జీవితంలో వచ్చే ఎన్నో కష్టాలను ఆ తల్లి పాదాల చింత వదిలేయడానికి మీ కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాలకు తప్పక తరలిరండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఆదిలాబాద్ ఉత్సవాల వైభవాన్ని చాటి చెప్పేలా కింద కామెంట్స్ లో జై మాత అని రాయండి. సర్వేజన సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. చాయ్.